హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను విండోస్ 10 ఓఎస్ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. సో మనకి విండోస్ 10 వచ్చేసి డివిడీస్ లేదా పోర్టబుల్ పెన్ డ్రైవ్స్ నుంచి మనం ఓఎస్ చేసుకోవచ్చు. సో మనకి విండోస్ 10 నుంచి లేదా పోర్టబుల్ పెన్ డ్రైవ్ నుంచి రెండింటి నుంచి చేసిన ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఓఎస్ కనుక పోర్టబుల్ పెన్ డ్రైవ్లోకి మార్చుకోవడం రాకపోతే నా ముందు వీడియో చూడండి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను నా పెన్ డ్రైవ్ని నేను పోర్టబుల్ పెన్ డ్రైవ్గా మారుస్తున్నానండి ఐఎస్ఓ ఫైల్ యూజ్ చేసి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే విండోస్ 10 అని కనపడుతూ ఉంది. ఓకే, సో ఇది అయిపోయాక నేను నా ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసేస్తాను. ఓకే, సో డేటా వచ్చేసింది చూసారా. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే నా ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసేస్తున్నాను. షట్ డౌన్ చేసేసాక మెయిన్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టే ఉంచాలి ఓఎస్ అయిపోయాక. రెండోది ఏంటంటే రీసెంట్గా వచ్చే కొత్త ల్యాప్టాప్లకి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న బటన్ లాగా ఇచ్చి ఉంటాడు ఛార్జింగ్ ఆప్షన్ పక్కన. సో ఇప్పుడు మీకు అది నేను చూపిస్తాను, దాన్ని మనం ప్రెస్ చేయాలి. ఓకే, సో మీకు పోర్టబుల్ కనుక వచ్చుంటే ఓకేనండి. మీకు పోర్టబుల్ చేయడం రాకపోతే మాత్రం నా ముందు వీడియో చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక చిన్న పాయింట్ లాగా రౌండ్ సర్కిల్ ఇచ్చున్నాడు. సో మనం షట్ డౌన్ అయిపోయాక దాన్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఛార్జింగ్ పెడుతున్నాను, దాంతో ఆ రౌండ్ సర్కిల్ని క్లిక్ చేసి ఛార్జింగ్ పెట్టేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే 4 ఆప్షన్స్ వస్తాయి. మనం ఇందులో ఓఎస్ చేస్తున్నాం కాబట్టి బూట్ మెనూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం నెట్ నుంచి అయితే నెట్ సెలెక్ట్ చేసుకుంటాం, మనం యూఎస్బి చేస్తున్నాం కాబట్టి యూఎస్బి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ స్పేస్ క్లిక్ చేయాలండి. ఈ విండోస్ బొమ్మ వస్తుంది. ఇక్కడ వచ్చేసి లాంగ్వేజెస్ డిఫాల్ట్గా మనకి ఇంగ్లీషే ఇస్తాడు. సో మనం నెక్స్ట్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను నెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్ నౌ ఆప్షన్ చూసారా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. కింద మీరు చూసినట్టయితే సెటప్ ఈ స్టార్టింగ్ అని వచ్చింది. సో ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఓఎస్ మొత్తం అవ్వడానికి దాదాపు ఒక 20 minutes టైం పడుతుందండి. సో నా దగ్గర కీ లేదు. సో నేను దాని కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఐ డోంట్ హ్యావ్. సో నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే మీది సింగిల్ నావి మొత్తం అన్ని రకాల ఓఎస్లన్నీ ఒకటే డివిడీలో ఉన్నాయండి. సో నాది ఆ మోడల్. సో మీరు సింగిల్ కనుకైతే ఒకటి సెలెక్ట్ చేసుకొని ఉంటుంది కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం యాక్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, అగైన్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ దయచేసి మాత్రం మీరు అప్గ్రేడ్ సెలెక్ట్ చేయొద్దు, కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఉన్న డ్రైవ్స్లో ఏ డ్రైవ్ అయితే మీరు ఓఎస్కి ఇవ్వాలనుకుంటున్నారో అది మీరు ముందే చూస్ చేసుకొని చెక్ చేసుకొని పెట్టుకోండి. డేటా ఉంటే బ్యాకప్ తీసి పెట్టుకోండి. ఒకసారి ఫార్మాట్ అయ్యాక డేటా మ్యాక్సిమం రాదు, ఒకవేళ వచ్చినా అంత డేటా రాదు రికవర్ చేసినప్పుడు. సో నేను ఫార్మాట్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఫార్మాట్ చేయకుండా కనుక ఓఎస్ చేస్తే ఎలా వస్తుంది అనేది మీకు నేను నెక్స్ట్ స్క్రీన్లో అది కూడా చూపిస్తానండి. మొత్తం 4 సార్లు కనుక చేస్తే 4 బాక్సుల లాగా చూపిస్తాడు ఆప్షన్స్. ఓకే, నేను ఇప్పుడు ఈ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఫార్మాట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇంతకుముందు ఓఎస్ చేసినది అలాగే ఉందనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. పైగా డేటా అనేది ఎక్కువగా స్పేస్ అనేది సగం దానికే పోతుంది. ఓకే, సో ఇన్ కేస్ మీరు కనుక ఫార్మాట్ చేయకుండా మీరు కనుక ఓఎస్ చేసుకున్నట్టయితే మీరు
ఇప్పుడు చేసుకుంటున్న ఓఎస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 చేసుకుంటారు, ఇంతకుముందు 7 ఉంది. ఆ 7కి సంబంధించిన ఓఎస్ ఎలా రిమూవ్ చేయాలనేది కూడా చూపిస్తాను మీకు. అది నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది రీస్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్ రీస్టార్ట్ అండి ఇది. సో కింద మీరు చూసినట్టయితే గెటింగ్ డివైస్ రెడీ నా స్టార్ట్ అవుతుంది 25%. నాది హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ అండి, సో నా దాంట్లో చాలా స్పీడ్గా అయిపోతుంది. అయిపోయింది. సో ఇందాక మీకు నేను చెప్పాను చూసారా, మీరు పాస్ చేసుకొని ఒకసారి చూడండి. సో అక్కడ విండోస్ 10 విండోస్ 7 రెండు సార్లు వచ్చుంటాయి. నేనేంటంటే ఫార్మాట్ చేయలేదు, యాక్చువల్గా ఇప్పుడు చేశాను, అవి వేరు డ్రైవర్స్లో ఉన్నాయి. సో వైఫై సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఏ మూమెంట్ పాపప్ ఇస్తున్నాడు వీడు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది మీరు సెలెక్ట్ మీరు మీ పీసీకి నేమ్ ఇస్తే ఇవ్వచ్చు, నాకు తెలియదు. కానీ పాస్వర్డ్ మాత్రం ఇప్పుడే ఇవ్వద్దండి. పీసీకి నేమ్ అయితే ఇవ్వండి కానీ పాస్వర్డ్ ఇవ్వద్దు, ఎందుకంటే ఒక్కోసారి అదే పాస్వర్డ్తో లాగిన్ అవ్వదు, అందుకని. సో నెక్స్ట్ క్లిక్ చేసుకున్నాను, యూజర్ నేమ్ ఇచ్చాను, నెక్స్ట్ క్లిక్ చేశాను, ప్రాసెస్ అవుతుంది. సో మనకి ఇన్స్టాల్ అయిపోయిందండి, సక్సెస్. సో ఇదేంటంటే మీకు విండోస్ 8 ఇంత ఇన్స్టాల్ అయిపోయాక వీడు స్టార్టింగ్ చూపిస్తాడు ఈ లిస్ట్లో. సో మరి ఇలా చూపిస్తూ ఉన్నాడు కదా, సో మీకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో పూర్తి సెటప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో విండోస్ 10 ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒకసారి ప్రాపర్టీస్ కూడా చూపిస్తాను. మనకి కీ ఇవ్వలేదు కాబట్టి మనకి కీ యాక్టివేట్ అయ్యి ఉండదు. సో మీరు కనుక దీనికి మన దగ్గర కీ లేదు కాబట్టి, సో మీకు కీ కావాలి అనుకుంటే దీంట్లోనే లాస్ట్ కనుక మీరు చూసినట్టయితే నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, కీ లేకుండా ఎలా విండోస్ యాక్టివేట్ చేయాలి అనేది. సో అది చూసి దాని ద్వారా మీరు మీ విండోస్ 10 అనేది యాక్టివేట్ చేసుకోండి. సో మీకు ఇంకా ఏ ఓఎస్లు ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మీకు రాకపోతే నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు నేను ఆ వీడియోస్ చేసేసి అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.